కౌశిక్ రెడ్డి గారిని ఇది ఫస్ట్ టైం కాదు. ఆయనే అసెంబ్లీలో కానీ బయట కానీ కాంగ్రెస్ పార్టీ చేసే తప్పులన్నీ ఎత్తు చూపెడుతున్నాడు. ఆయనను ఇబ్బంది పెట్టాలని చాలా కేసెస్ పెట్టారు. హైదరాబాద్లో కూడా కొన్ని కేసులు పెట్టారు. ఇక్కడ కూడా కమలాపూర్ కాన్స్టిట్యూన్సీలో చాలా కేసులు కూడా పెట్టారు. ఇది కేసులు గతంలో ఏప్రిల్నే పెట్టారు. అనుకున్న సాక్ష్యాలు లేవనే దాని మీద దాన్ని పక్క పెట్టారు. ఈ మధ్యలో కేసు పెట్టిన ఆయనే మన వరంగల్ జిల్లా వాసి ఆయనే. నేను అనొద్దు కానీ ఆయన మీద చీటింగ్ కేసులు, తప్పుడు కేసులు, వందల కేసులు ఉన్నాయి. ల్యాండ్ మాఫియా కానీ, అబద్ధాలాడి కానీ ఎన్నో కేసెస్ ఉన్నాయి. ఆయన కూడా వాళ్ళతో అన్నాడు, కాంగ్రెస్ వాళ్ళు నన్ను విపరీతమైన పోర్ చేస్తున్నారు, టార్చర్ చేస్తున్నారు, నీ బిజినెస్లను ఆపుతాం, బెదిరిస్తున్నారు, నేను తప్పని పరిస్థితుల్లో కేసు పెట్టవలసిందే, కేసు పెడతా అని ఆయన ద్వారా కేసు పెట్టించి ఇది బెయిలబుల్ సెక్షనే అయినా కావాలని రేవంత్ రెడ్డి దగ్గర నుంచి పై లెవెల్లో ఫోర్స్ చేసి ఈ కేసు పెట్టి కౌశిక్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒకటే అంటున్నా, ఇప్పటికీ కాళేశ్వరం మీద విచారణ పేరు మీద హరీష్ రావు గారు పిలిచారు, కేసీఆర్ గారు పిలిచారు, అదే తిరిగా కేటీఆర్ గారిని వేరే దాంట్లో వాళ్ళని పిలిచారు. ఇట్లా ఎవరైతే గట్టిగా మాట్లాడతారో ఏదో రూపంగా కేసు పెట్టి ఇబ్బంది పెట్టాలని, ఫోన్ ట్యాపింగ్ లోపల కొంతమంది నిరికేయాలని ప్రయత్నం చేస్తున్నారు. దేనికైనా ఎదుర్కొందుకు సిద్ధంగా ఉన్నాం. ఇది ప్రజల కోసం చేసిన పనులు, ఏదో అవినీతి చేసిన పనులు కావి. ఏదో రేవంత్ రెడ్డి తిరిగా దొంగ నోటు తిరగనో అబద్ధాలాడి బ్లాక్మెయిల్ చేసి బతికే తత్వం టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు లేదు. దయచేసి ఇప్పటికైనా నీ సంస్కృతిని మార్చుకో రేవంత్ రెడ్డి. నీ గుణం ఎరికే, నీ క్యారెక్టర్ ఎరికే, నువ్వు ఏమేమి అవినీతి చేసేది కూడా దేశాల మీద అందరికీ తెలిసిపోయింది. రాష్ట్రం మొత్తం దివాలు తీసింది. ఇవాళ ఎక్కడికి పోయినా రేవంత్ రెడ్డిని తిట్టనో లేదు. ప్రతి దాంట్లో కరప్షన్. రాష్ట్రం మొత్తం దివాలు తీసింది. దమ్ముంటే స్థానిక ఎన్నికలు ఎందుకు పెడతలేవు? స్థానిక ఎన్నికలు పెట్టక మన రాష్ట్రానికి వచ్చే డబ్బులు కూడా పోయినాయి. గ్రామాలన్నీ కుప్పగులిపోతాయి. ఇవాళ కొంతమంది మంత్రులు మారుతున్నారు. రైతు బంధు టకా 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 కొట్టేసిన సంవత్సరం ఎగ్గొట్టినవే సిగ్గనిపిస్తలేదా? ఆయనే ప్రతి సంవత్సరం 6 నెలలకోసారి టైం కేసేది. ఇవాళ సంవత్సరం ఎగ్గొట్టి ఆడ రుణమాఫీ సరిగ్గా కాలే, రైతు బంధు సరిగ్గా గతంలో ఎవరికి పడలేదు. అన్నీ మోసం చేస్తున్నాం. రైతుల దగ్గర కూడా మోసం చేస్తున్నాం. ఏదో రైతు బంధు కూడా వేసినట్టు వేసి లోకల్ బాడీ ఎన్నికలకు పోదామని అనుకుంటున్నాం. ఈ లోకల్ బాడీ ఎన్నికలలో ఎవరైతే గట్టి లీడర్లు ఉన్నారో వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి లోపల పడేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు ఎదురు తిరుగుతారు. రేవంత్ రెడ్డి పరిపాలన అట్లర్లీ ఫ్లాప్ అయింది. ఇదే కాదు, ఇలా కాంగ్రెస్ పార్టీని నీకు సిగ్గనిపిస్తలేదా? రాహుల్ గాంధీ గారు నీకు 1 ఇయర్ నుంచి టైం ఇవ్వలే. నువ్వు ఫెయిల్ అయినావని మీ హైకమాండే చెప్తున్నది. మంత్రులు నీ కంట్రోల్ లేరు, ఎమ్మెల్యేలు నీ కంట్రోల్ లేరు, పార్టీ కంట్రోల్ లేదు. ఎవ్వరు పడితే వాళ్ళు విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు. ఇంత దరిద్రమైన పరిపాలన నేను 40 ఏళ్ళ రాజకీయాలలో ఎప్పుడు కూడా చూడలేదు. ఘోరంగా ఫెయిల్ అయినా. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోమంటున్నా. దయచేసి ఈ అక్రమ కేసులు పెట్టడో, తప్పుడు కేసులు పెట్టడో, అబద్ధాలాడో, మోసాలు చేసుడో ప్రజలు ఇంకా నమ్మించే ప్రయత్నం చేయకు. ఇప్పటికైనా మంచి పరిపాలన దీక్ష పోవాలనేది విజ్ఞప్తి చేస్తున్నా. తప్పుడు కేసులన్నీ కూడా విత్డ్రా చేసుకోవాలి. కౌశిక్ రెడ్డి గారికి ఎంబడే విడుదల చేయాలనేది నేను డిమాండ్ చేస్తున్నాను. సార్, ఈ కాంగ్రెస్ నేతల ఎపిసోడ్ వరంగల్ కాంగ్రెస్లో యుద్ధం జరుగుతుంది. అభివృద్ధిని పక్కకు వేసి వాళ్ళపైన వాళ్ళు విమర్శలు చేసుకునడం ఎట్లా చూస్తారు? ఇప్పుడు మీరు చూశారు, కంట్రోల్ లేదు. వీళ్ళే కాదు, అంతటా కంట్రోల్ లేదు. హైకమాండ్ చేతిలో లేదు. రాహుల్ గాంధీ గారు
చెప్తే రేవంత్ రెడ్డి దించలేడు, రేవంత్ రెడ్డి గారు చెప్తే రాహుల్ గాంధీ దించలేదు. మంత్రుల్లో ఎవరికొరు కోఆర్డినేషన్ లేదు, ఎమ్మెల్యేలలో కోఆర్డినేషన్. అన్ని జిల్లాల్లో కూడా అట్టర్లీ ఫ్లాప్ అయినాయి. ఎవరికి వాళ్ళే దోసుక తింటారు, ఎవరిని గట్టిగానే పరిస్థితి లేదు. ఒక ఎమ్మెల్యేని అందామంటే మంత్రి తింటాడు, మంత్రిని అందామంటే ముఖ్యమంత్రి తింటాడు. ఎవరికి వాళ్ళే విచ్చలబడిగా ఉన్నారు కాబట్టి ఎవరికి వాళ్ళే తోచినట్టు మాట్లాడుతున్నారు. అంటే హైకమాండ్ ఫెయిల్ అయింది. దీని మీద ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి అనేది లేదు. అట్టర్లీ ఫ్లాప్ అయింది. వరంగల్ జిల్లా కాదు, అన్ని జిల్లాలలో ఫెయిల్యూర్ అయింది.